కాదు ఎడ్ల బండి. బతుకు ఎడ్ల బండి. ఇచ్చట అన్ని బతుకులు సరి చేయబడును. దోస్తులు, మీ అందరికి తెలిసి ఉంటది ఈ షో గురించి. ఈ షోలో అయితే మన ఇంట్లో జరిగే కుటుంబ తగాదాలు, భార్యాభర్తల గొడవలు, అన్నదమ్ముల పంచాయతీలు, ఇంకా మరెన్నో కుటుంబ సమస్యలను పరిష్కరించడానికే మన ఈ బతుకు ఎడ్ల బండి షో ఉంది. ఈ రోజైతే వీళ్ళు ఏ సమస్యతో మన ముందుకు వచ్చారో తెలుసుకుందామా? ఇక ఇవాల్టి సమస్య అయితే ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు. ఇక ఇద్దరు పిల్లలతో మొగుడు పడే కష్టాలు మనతో చెప్పుకోవడానికి వచ్చారు. పాపం ఆయన సమస్యను తెలుసుకొని పరిష్కరించడానికి అయితే ప్రయత్నిద్దాం. చలో పదండిక, ఆలస్యం ఎందుకు, మన బతుకు ఎడ్ల బండి షోనైతే స్టార్ట్ చేద్దాం. అబ్బా చాగలేదేం లేదు. ఓ గొర్రెబొచ్చోడా, జరగరాదటు. ఏమో మీది మీదికి వేస్తున్నావు. అబ్బా గట్లతో భయపడుతుంది. మరి ఇక నేను కూర్చోవద్దా? నువ్వే ఊరెల్పు కూర్చున్న పడుతుంది. మరి నన్నెడ కూర్చోమంటావు? గొడవేంటమ్మా, ఆగండి. ఏమి లేదు మేడం, కూర్చుంటాను. సరే అండి, మీ పేరు చెప్పండి ముందు. నా పేరు రామగుండం రాజవ్వ. నీ పేరేంటమ్మా? నా పేరు రంగు రంగీలా. ఇక నా కొడుకు పేరు గుడ్డుగాడు. గుడ్డుగాడా? అదేంటమ్మా పేరు వెరైటీ ఉంది. అదే మేడం, ఇక చిన్నప్పుడు గుడ్డు తీరే బయటకు వచ్చిండు. ఇక తర్వాత అందులోకెళ్ళి తలకాయ వెళ్ళింది. ఆ తర్వాత 2 చేతులు వెళ్ళినాయి, 2 కాళ్ళు కూడా వెళ్ళినాయి. ఇక అప్పటి కాంచెల్లి గుడ్డుగాడని పేరు పెట్టుకున్నా. మంచిగుంది కదా మేడం? మంచిగుందమ్మా, మంచిగుంది. మమ్మీ, నా పేరు గుడ్డేష్ అని చెప్పే. ఆగురా గుడ్డుగా, నీ పేరు గుడ్డేనే. గుడ్డేష్ అని చెప్పడం ఎందుకురా? గుడ్డు మంచిగా లేదా మమ్మీ, గుడ్డేషే మంచిగా ఉన్నది. ఎందుకంటే గుడ్డు గుచ్చుతామనుకుంటానవో, గుడ్డే మంచిగా ఉన్నది, గుడ్డేషే మంచిగా లేదు. సరేనా మమ్మీ, కోపానికి రాకు. అట్లా దారికి రా. మీ అయ్య తీర నీకు కూడా బలిసింది కదా బాగా. రంగిల గారు, కాస్త ఆగండమ్మా. మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాక మీ సమస్యలన్నీ చెప్పుకోండి. మీ పేరేంటండి? నా పేరా మేడం? పెంటయ్య. పెంటయ్య? సరే సరే, చెప్పండి పెంటయ్య గారు, మీకు వచ్చిన సమస్య ఏంటో అందరి ముందు చెప్పండి. ఇగో మేడం, నాకు 2 పిల్లలు. నా పెద్ద పిల్లం పేరు రంగీలా, నా చిన్న పిల్లం పేరు రాజవ్వ. మా రంగీలకు నాకు పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు కాలేదని ఇగో ఈ రాజవ్వని చేసుకున్నా. కానీ ఏమైందంటే మేడం, 2వ పెళ్లి చేసుకున్న మొదటి సంవత్సరానికే నా పెద్ద భార్యకు మగ పిల్లగాడు పుట్టిండు. మేడం, ఆడున్నాడు చూడుర్రి, ఆడే నా కొడుకు. ఇక నా పెద్ద భార్యకు పిల్లలు పుట్టినాక నా చిన్న భార్య రాజవ్వ ఆగుతలేదు. నేను చెప్తా. ఇగో మేడం, నాకు కొడుకు పుట్టినాక నా మొగని రాజవ్వ నా దగ్గరికి రానిస్తనే లేదు. పెళ్ళైనాక 3 వద్దులు నా ఇంట్లో, 3 వద్దులు నీ ఇంట్లో అని ఒప్పందం ఒప్పుకున్నాం. అంటే ఒక 3 రోజులు మీ ఇంట్లో, ఒక 3 రోజులు రాజవ్వ ఇంట్లోనా అమ్మా? అవును మేడం. ఇక రాజవ్వకు పిల్లలు అయితలేరని 24 గంటలు రఫాడిస్తాంది నా మొగన్ని. రోజు గుచ్చుకుంటాంది. రఫాడిస్తాందా? అదేంటమ్మా కొత్త పదం? అదే మేడం, పెళ్ళమ్మ కలిసి ఉంటారు కదా అదే. ఓకే అమ్మా, అర్థమైందిలే. అర్థమైందా మేడం? ఇక నా కొడుకు ఆస్తి అంతా ఆనికే అవుతుందని నా మొగన్ని ఇచ్చిపెడుతూనే లేదు. 24 గంటలు రపాడిస్తాంది పాపం. ఏందేవో బుడబుక్కల్లానా? నా మొగడు నా ఇష్టమే. 24 గంటలు కాదు, 64 గంటలు రపాడిస్తా. ఏంది రాజవ్వ, నువ్వు రఫాడియడానికి నీ మొగుడేమన్నా మిషనా? అలా చేయకూడదు రాజవ్వ. మరెట్లా చెప్పిగా? నాకు కొడుకు ఎట్లా కొడతాడు, నాకు సంతానం ఎట్లా? ఇట్లనే ఒంటిగా ఉన్నానా? ఇక చచ్చిపోయాక ఇట్లనే ఉండానా? నాకు సంతానం వద్దా? ఇక మేడం, ఇదంతా కాదు. నా మొగన్ని నా దగ్గరికి పంపించి నాకు న్యాయం చేయరు మేడం. నా గుడ్డడానికి తమ్ముడు కావన్నట. తమ్ముడు ఎట్లా అద్దా? ఆడొంటిగానే ఉంటాడా? పాపం ఆడుకోవడానికి ఒక పిల్లగాడద్దా? నా మొగన్ని నా దగ్గరికి రప్పించి నాకు న్యాయం చేయరు మేడం. అవురా, చెప్పవేవరా, నీకు తమ్ముడు అద్దా? ఇంటికాన్నేమో తమ్ముడు కావాలి నోరుతావు, ఈడికొచ్చేమో నోరెళ్ళ పెట్టి చూస్తాను. చెప్పవేవరా గుడ్డుగా, తమ్ముడు అద్దా? నాకు తమ్ముడు కావాలి మమ్మీ. చూచారు కదా మేడం, యోగ్యులే పాపం అని కోస చూడలేకపోతానా. నా గుడ్డుగానికి ఒక తమ్ముడిని కనిస్తే పాపం ఆడుకుంటుంటాడు. ఇంకెంత మందిని కంటే బారూపల్దానా? ఒక్కడు చాలుగా. నాకేమో పిల్లలు లేరని నేను కోసపడతానా, నువ్వేమో ఇంకోళ్ళని కంటే అని అంటానా? అదే నా మొగన్ని నాతో కలవనియానే, ఎన్నొద్దులని ఉంచుకుంటావే నీ దగ్గర? నాకు పిల్లలు అయ్యారాక నా దగ్గరనే ఉంచుకుంటానే మిడుగుడ్లుగానా, నీ దగ్గరికి వంపనే వంప. అగో చూసిరు కదా మేడం, గిదేలో ఊకే ఏదన్నోటి చెయ్యరు మేడం. ఓ తట్టువారులోడా, గొద్ద తీరు మంచిగా నిమ్మలంగా కూర్చున్నావు, చెప్పు మేడంకు. ఏం చెప్పానే రంగిలా,
ఇగో మేడం, నా రెండో పిల్లని రాజవ్వ నన్ను రఫాడిచ్చి బట్టలు విండినట్టు విండి నా లోపల తడి లేకుండా చేస్తుంది మేడం. అన్ని చెప్తానవా? చెప్పు చెప్పు, నువ్వు ఏ పాటి చెప్తావో చెప్పు. ఇంటికి పోయినాక రప్పాడిస్తా. అలాగో నా మగని భయపెట్టిస్తాంది చూడను మేడం. రాజవ్వ గారు, మీ మొగుడిని ఎందుకు భయపెట్టిస్తున్నారు? మీ మొగుడు చెప్తున్నాడు కదమ్మా, ఆయన సమస్యలు చెప్పని. మీ సమస్యలు మేము వింటనే కదమ్మా తీర్పియగలం. ఆయన చెప్పనియండి. ఏమంటలే మేడం, అన్నం తినవా అని అడిగినా. సరే అమ్మా, ఏమనకండి. మేడం, నేను నా చిన్న భార్య దగ్గర ఉండా, నేను నా పెద్ద భార్య రంగీల దగ్గరనే ఉంటా. ఆమె దగ్గరకే పంపించారు నన్ను. అటువంటప్పుడు రెండో పిల్ల ఎందుకు చేసుకున్నారండి? ఇక ఆ పిల్లలు పుడతలేరని చేసుకున్నా మేడం. దీనికన్నా పుడతారు అనుకున్నా, కానీ దీనికి పుట్టలేదు. నా మొదటి భార్యకే పుట్టిరు, నన్నేం చేయమంటారు మేడం? అటువంటప్పుడు మొదటి భార్యతో ఉండాలి, ఇంకా నీ రెండో భార్యతో కూడా ఉండాలి. దీని గురించి ఒక్కసారి మన లాయర్ గారిని అడిగి తెలుసుకుందాం. కొంచెం ఆగండి మీరు. లాయర్ గారు, వీళ్ళ సమస్యలు మొదటి నుంచి విన్నారు కదా, వీళ్ళకు ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది? మొత్తం మొదటి నుండి విన్నా మేడం. ఇక వీళ్ళ సమస్య అంటే ఫస్ట్ రంగీలం చేసుకున్నాడు. 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోయేసరికి తీరా రెండో పెళ్లి చేసుకునేసరికి మొదటి భార్య రంగీలకు పిల్లలు పుట్టిరు. ఇక రెండో భార్య రాజవ్వకు పిల్లలు పుట్టలే. ఇక్కడే వచ్చింది కిటుకు. రాజవ్వ గారు, మీకు అసలు ఎందుకు పిల్లలు పుట్టలేరు? ఏమన్నా ప్రాబ్లమా అమ్మా? హాస్పిటల్లో చూపించుకుంటున్నారా? ప్రాబ్లం ఏం లేదు సారు. ఈ నప్పతట్లోడు నాతో సంసారం చేస్తే ఇదివరకు ఎప్పుడో పిల్లలు పుట్టు. సంసారం చేస్తానా కాదే, ఇంకా ఎంతకని చేయమంటే వే సంసారం. నన్ను చంపుతావానే, చంపే రాజవ్వ. ఇద్దరు పొత్తులా ఒక శీతం అవుతుంది. ఆరు, నేను దీని ఇంటికి పోతే పొద్దున అదే పని, ఒకటే రఫానిద్దుడు. ఇంకా ఎంతకని సంసారం చేయమంటావు నన్ను? రాజవ్వ గారు, మీ ఆయనను అట్లా ఇబ్బంది పెట్టచ్చా అమ్మా? ఆ? ఇబ్బంది పెట్టద్దంటే ఎట్లా సారు? ఇక నాకు మరి పిల్లలు వద్దా సారు? చెప్పుర్రి, నేను ఎవరితోని కనాలే? మీతోని కనమాటవా? అట్లంటున్నావేందమ్మా? నాతోటి ఎందుకు అంటావు? ఇక మరి ఎట్లా అనమంటావు? తినాదు పిత్తాదు దొడ్డికి రావాలంటావు. ఇక దొడ్డికి ఎట్లా వస్తుంది? ఏదో నా మొగని నా సందాలు ఉంచుకుంటా, అంతో 24 గంటలు సఫాడిచ్చి పిల్లలు కందామని నేను అనుకుంటే మీరు ఇట్లా అంటారు. ఇక చెప్పుర్రి, ఏం చెప్పాలి నేను? కాదే అలక తక్కువదానా, నా మొగన్ని ఆడ 2 రోజులు ఉంచుకుంటావా? ఇంకా చంపుతావా నాన్ని? నడు, రేపు పొద్దుగాల నా మొగని నా ఇంటికాడ ఉండాలి, లేకపోతే నీ చెమడలు తీస్తా అనుకుంటాను. మర్రా, నేను చిన్నదాన్ని కాదేమనుకుంటాను. ఇక నీ ఇంటికాడ వడగొడితే నా మొగని రెపాడిద్దామా నానే? నాకు పిల్లలు కావాలి, తప్పుడు పంపుతా. నేను అదివరదాకా పంపనే పంప. ఏందేవో మిడిగుడ్లదానా, ఏమో బాగా చూస్తాను. నీకోడన్నా భయపడతాను అనుకుంటాను అట్లా చూస్తే. ఏ రాజీ, నాతోని పెట్టుకోకే నువ్వు. నా కోపాన్ని పరీక్షిస్తాను నువ్వు. మర్రా, నా కోపం అట్టే నీ మనిషినగా చెప్తానా? చెప్పి చూపు అనుకుందంతా. ఏందే గింతంతలో బుడ్డ వచ్చానా? నువ్వు వరుతానవా? అమ్మ రాజవ్వ, అట్లా గొడవ పెట్టుకోవద్దమ్మా. మరి చూడురు మేడం, అదేమంటాంది? అన్నీ వింటున్నామమ్మా, ఎందుకు తొందరపడతారు మీరు? ఎవరి దిక్కు న్యాయం ఉన్నది, ఎవరి దిక్కు తప్పున్నదని చెప్పడానికి కదా మేమున్నది. కాస్త ఆగండి. సరే మేడం, నా మొగడైతే నాకు పిల్లలు పుట్టారాక నాతోటే ఉండాలి. మేడం, నేనైతుండా మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కమన్నా మొక్తా. నా మొదటి భార్య దగ్గరికే నన్ను పంపియుర్రి. దీని దగ్గర ఉంటే రోజు నన్ను పీల్చి పిప్పి ఎత్తంది మేడం. ముసలోన్న అయితేనా, నాకేం చేతనైతుంది చెప్పురు మీరే. ఈ బతుకు ఎడ్ల బండి షోతారా కోరుకునేది ఒకటే మేడం, నన్ను ఈ రాజవ్వ నుంచి కాపాడి నా మొదటి భార్య రంగీల దగ్గరికి నన్ను పంపియండి మేడం. రాజవ్వ దగ్గర ఉంటే రోజు రఫాడిస్తుంది నన్ను. మమ్మీ, రఫాడిచ్చినంత ఏంటిదే? నువ్వు దిగురా గుడ్డుగా, కింద ఆడతావు దిగో. నాకండి, నాకు రఫాడిచ్చినంత ఏంటి చెప్పు, చెప్తేనే దిగుతా. నీకు ఇట్లా కాదురా, కిందికెళ్ళి గుడ్డు దొర పడితేనే నువ్వు దారి కత్తావు గాని, లేకపోతే నువ్వు ఎడింటావు. అద్దే మమ్మీ, కింది కత్తా నాకు. దిగు, అన్ని పిచ్చి పిచ్చి పచ్చని అడుక్కుంటా డ్రామాలు చేస్తాడు. దిగు. ఇప్పుడు చెప్పురా మేడం, నా మగని నా దగ్గరికి పంపిస్తారా, లేకపోతే ఆ రాజవ్వ నన్ను అంటారా? ఏదో ఒకటి చెప్పండి. లాయర్ గారు, వీళ్ళకు ఏం తీర్పు చెప్తే న్యాయం జరుగుతుంది అంటారు? మేడం, వీళ్ళ సమస్యల గురించి ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చిన మేడం. ఏంటి సార్ అది? ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటిదంటే, రాజవ్వకు సంతానం కలిగితేనే తన భర్తను మొదటి భార్య దగ్గరకు పంపిస్తా అంటుంది కదా. రాజవ్వ గారికి సంతానం ఎందుకు కలుగుతలేదో వైద్య పరీక్షలు చేపిద్దాం.
ఇక ఈ సమస్యకైతే ఈ ఒకటే దారి మేడం. వైద్య పరీక్షలు చేపించినాక దాంట్లో ఏమొస్తుందో దాన్ని బట్టి మనం తీర్పు అనేది ఇద్దాం. వైద్య పరీక్షలు చేపిద్దామా సార్? అవును మేడం. ఫస్ట్ రాజవ్వకు సంతానం ఎందుకు కలుగుతలేదో వైద్య పరీక్షలు చేపిద్దాం. అలాగే రాజవ్వతో పాటు వెంటయ్యకు కూడా వైద్య పరీక్షలు చేపియాలి. ఓకే సార్, వీళ్ళిద్దరికి వైద్య పరీక్షలు చేయించినాక మనం తీర్పు చెప్దాం. విన్నారు కదా పెంటయ్య గారు, మీ ఇద్దరికి వైద్య పరీక్షలు చేయించినాకనే తీర్పు చెప్దామంటున్నారు. మీరేమంటారు మరి? వైద్య పరీక్షలు ఎందుకు మేడం? అద్దు, నా మొగన్ నాతోనే ఉండాలి. లేదమ్మా, అట్లా అంటే న్యాయం ఎట్లా జరుగుతుంది మీకు? ఖచ్చితంగా మీకు వైద్య పరీక్షలు చేయించినాకనే మీకు తీర్పు చెప్తాం, సరేనా? వైద్య పరీక్షలా మేడం? అవెందుకు మేడం, నాకు భయం అవుతుంది. వైద్య పరీక్షలు దానికి మేడం, దానికి పిల్లలు ఎందుకు పుడతలేరో తెలుస్తుంది. ఆ పని చెయ్యి. సరే రంగిల గారు, మీరు చెప్పినట్టుగానే రాజవ్వకు వైద్య పరీక్షలు చేయించి ఆ వచ్చిన రిజల్ట్ బట్టి తీర్పునిద్దాం, సరేనా? సో చూసిరు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూద్దామా? అంతవరకైతే సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.